ఇజ్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత దేవుడిచ్చే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వతంత్రించుకోవడానికి అనేక తరాలు గతించిపోయినాయి. తరాలు గతించిన ఐగుప్తును చూసే స్వభావం మారలేదు. ఐగుప్తు ఆచారము ఇజ్రాయేలీలో మారలేదు. ఇంకా ఐగుప్తులో ఏదో ఉంది, ఐగుప్తు సహాయం వల్ల మనం ఏదో పొందుకోగలుగుతాము అని వారు శ్రమల్లో ఉన్నప్పుడు ఐగుప్తును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఐగుప్తు అంటే మన పాత జీవితం, పాపపు జీవితం, ఈ లోకానుసారమైన జీవితం. యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడే మనము ఐగుప్తును పోలిన పాత జీవితమును విడిచిపెట్టిన వారమై ఉన్నాం. ఐగుప్తును విడిచిపెట్టినప్పుడు ఇజ్రాయేలీలు కంప్లీట్ గా మర్చిపోవాల్సింది పోయి ఒకానొక సమయంలో మోషే దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు వీరు ఐగుప్తు ఆచారం ప్రకారం దేవుణ్ణి తయారు చేసుకున్నారు. దేవుడిని వీరే సొంతంగా తయారు చేసుకున్నారు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం, ఐగుప్తు వలని సహాయము పనికిమాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమీయూ చేయక ఊరుకుండు గప్పాలు మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. ఐగుప్తును దేవుడు దేంతో పోల్చాడంటే, ఏమీ చేయక గప్పాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా. గప్పాలంటే ఉన్నది లేనిది, చెయ్యలేనిది, రేపటి నుంచి చూపిస్తాను చూడు, వచ్చే సంవత్సరం నుంచి చూపిస్తాను చూడు, వచ్చే నెల నుంచి చూపిస్తాను చూడు అని చెప్పేవారందరూ కూడా ఐగుప్తు సహాయమును కోరుకునేవారంట. లేక ఐగుప్తుతో పోలుస్తున్నాడు. ఐగుప్తు యొక్క జీవితమును, ఐగుప్తు యొక్క ఉద్దేశాలను దేవుడు ఏ విధంగా చూపిస్తున్నాడంటే, మాటలు చెప్తూ క్రియలకు సంబంధం లేకుండా జీవించేవారే ఐగుప్తు వంటి వారు. మన దేవుడు అలాంటి వాడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చువాడైన. దేవుడు నమ్ముకునే వారందరూ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉంటారు. ఈరోజు లోకము యొక్క సహాయం కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మనము గప్పాల మారి వంటి వారం అవుతాం. డబ్బును చూసుకుని గర్వం చూపించినట్లయితే ఐగుప్తు మాదిరి గప్పాలు మారి వారంగా ఉంటాం. మన అందమును చూసుకుని, మన బలమును చూసుకొని, మన యొక్క బంధు బలగమును చూసుకొని ఒకవేళ విర్రవీగినట్లయితే మనము ఐగుప్తు సహాయమును కోరిన వారం అవుతాం, గప్పాలు మారి వారం అవుతాం. అదే దేవుణ్ణి ఆధారము చేసుకుని మన ప్రతి మాట పలకగలిగితే అది అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉంటుంది. దేవుని సహాయం పొందుకుని మాటకు బలమును పొందుకున్నాం. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యేటప్పుడు మీరు ఆత్మను పొందుకుందురు, దాని వలన వారు వాక్శక్తిని పొందుకోవడం మనం చూస్తాం. దేవుని నమ్ముకున్న వారి మాట ఎలా ఉంటుందంటే శక్తి కలిగినదిగా ఉంటుంది. దేవుని సహాయం కొరకు ఎదురుచూ, లోక సహాయమును పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడుతూ బ్రతుకుదాం. గాడ్ బ్లెస్ యు.